గురుగారు, ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? చాలా బాగుందమ్మా. 100% శుభ ఫలితాలు తులారాశి వారికి లభించబోతున్నాయి. అత్యంత అనుకూలమైన కాలము. ఈ సంవత్సరం అఖండ విజయాలను సాధిస్తారు తులారాశి వారు. శనిదేవుడు షష్ఠంలో సంచరించడం ద్వారా మీకు తిరుగులేని విజయాలు లభిస్తాయి. శ్రేష్టమైన ఫలితాలను చవిచూస్తారు. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విరోధులు మిత్రులుగా మారుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజయోగం సూచితం. తగినంత గుర్తింపుని సాధిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జూన్ 2 వరకు భాగ్య బృహస్పతి యోగం సంపూర్ణమైన విజయాల్ని ప్రసాదిస్తోంది. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. విదేశీ యానానికి మరియు ఉన్నత విద్యకు ఇది స్వర్ణమయ ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు సర్వోత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. జూన్ 2 నుండి గురువు దశమంలో ఉండటం వల్ల వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాలి. గౌరవానికి తగ్గట్టుగా పని చేయాలి. ఈ సమయంలో సకాలంలో ఏకాగ్రత పనిచేయటం చాలా అవసరం. కేతువు లాభస్థానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక మార్గాల ద్వారా లేదా ఊహించని పూర్వపుణ్యము ద్వారా లాభాలు వస్తాయి. దైవబలం సదా రక్షిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. రాహు పంచమంలో ఉన్నప్పుడు సంతానపరంగా ఏకాగ్రతను పెంచాలి. పెట్టుబడుల విషయంలో శ్రద్ధ పెంచాలి. మాట ఇవ్వబోయే ముందు, అలాగే ధనాన్ని ఇవ్వబోయే ముందు ఆలోచించాలి. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి రావడం వల్ల సంవత్సరాంతం మరింత శ్రేయప్రదంగా ఉంటుంది. గురువు సంవత్సరం ప్రారంభంలో మరియు చివరి భాగంలో 2 సార్లు తులారాశి వారికి యోగాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి సానుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుతుంది. అందుకు అవసరమైన ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. సంతృప్తికరమైన ఫలితాలతో శుభాలను ఆస్వాదిస్తారు తులారాశి వారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలు సాధిస్తారు. సాధనా సామర్థ్యాన్ని బట్టి అదృష్ట యోగం కూడా వరిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం, గురు చరిత్ర పారాయణం చేయటం, శ్రీరామనామాన్ని స్మరించడం మరింత మేలు చేస్తుంది.